పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. 49వ అధ్యాయములో 22వ వచనాన్ని నేను చదువుతాను. 22వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యేసోపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. మరొకసారి చదువుతాను. యేసోపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యేసోపును గురించి వ్రాయబడిన సంగతులు ఇవి. యేసోపు యాకోబుకి 11వ కుమారుడు. యేసోపు ఒక చెట్టు అయితే, యాకోబు ఒక చెట్టు అయితే, యాకోబుకు ఆ చెట్టు, యాకోబు అనే చెట్టుకు 11 కొమ్మలున్నాయి, 12 కొమ్మలున్నాయి. 11వ కొమ్మ యేసోపు. ఇతడు ఫలించడి వాడుగా ఉన్నాడు. తన 12 మంది కుమారుల్లో యేసోపు ఫలించాడు. యేసోపు ఫలించటానికి గల కారణాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా దేవునిలో ఫలించాలి. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లితో అంటగట్టబడిన తీగలు తప్పక ఫలిస్తాయి. అలా ఫలించాలి. ఇప్పుడు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరొక విషయం, క్రీస్తు అనే చెట్టుకి మనము కొమ్మలుగా ఉండాలి. ఈ కొమ్మలు ఫలించాలి. ఫలించాలి అంటే యేసోపులాగా మనం బ్రతకాలి. బైబిల్లో మనం చూసినప్పుడు యేసోపుకి ఒక దర్శనం వచ్చింది. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం. 37వ అధ్యాయంలో మనం చూస్తే 37వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనలను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. యేసోపుకి ఒక కల వచ్చింది. ఆ కలలో యాకోబు 12 మంది కుమారులకు సాదృశ్యముగా అక్కడ కనపడుతుంది. అన్నలారా, మనము చేనులో పనులు లాగా ఉన్నాము. అయితే నా పన లేచి నిలబడినది, మిగిలిన 11 పనులు నా పనకు సాష్టాంగంగా పడి ఉన్నాయి, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అని యేసోపు తన కలను వివరించాడు. అయితే ఆ కల రావటం వలన యేసోపు ఆ కల విషయమై నమ్మకముంచాడు. ఎందుకంటే దేవుడు మనకు ఒక విషయాన్ని చూపిస్తే, దేవుడు ఒక విషయాన్ని చెబితే, ఆ చెప్పిన విషయమై మనము నమ్మకంగా పనిచేయాలి. విశ్వాసి జీవితంలో నమ్మకం ఉండాలి. సేవకుడు 100 సంఘాలు కట్టినా, కొన్ని వేల మందిని ప్రభులోనికి నడిపించిన అతని జీవితంలో నమ్మకత్వం లేకపోతే, అతని జీవితంలో
యథార్థత లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండలేడు. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత దేవుని పనికి సహకరించినా, నీ జీవితంలో నమ్మకత్వం లేకపోతే నీవు దేవునికి ఇష్టలుగా ఉండలేవు. ఎవరు దేవునికి ఇష్టలు అంటే నమ్మకస్తులు మాత్రమే. బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది చూడండి. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 101వ కీర్తన 6వ మాట చూడండి. దేవుడు కోరుకునేది ఎవరిని చూస్తున్నాడు? పాటలు పాడేవారినా, ప్రార్థన చేసేవారినా, పరిచర్య చేసేవారినా, వాక్యము చెప్పేవారినా, లేకపోతే తెలివిగా మాట్లాడేవారినా? ఎవరిని చూస్తున్నాడు? నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గము అంటే నమ్మకమైన మార్గము, నిర్దోషమైన మార్గమును నడుచువారు నాకు పరిచారకులు. దేవుడు అంటున్నాడు, దేశంలో నాకు నమ్మకస్తులుగా ఉండే వారి కోసం నేను కనిపెడుతున్నాను. నమ్మకము లేని వారి కొరకు కాదు, జీవితంలో నమ్మకము లేని వారి కొరకు కాదు, మాటలలో నమ్మకము లేని వారి కొరకు కాదు. నీవు ప్రతి విషయములో నమ్మకంగా ఉండాలి. నీ ఇంటిలోనైనా, సంఘములోనైనా, నీ ఉద్యోగములోనైనా, నీవు ఎక్కడున్నా నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. ప్రియులారా, ఇప్పుడు యోసేపు నమ్మకమైన వాడు. ఇతడు చాలా నమ్మకం. దేవుడు ఏ పనైతే అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా చేస్తున్నాడు. పోతేపరి ఇంటిలో యోసేపు ఉన్నాడు. పోతేపరి ఇంటిలో ఉన్న యోసేపు చూడండి ప్రియులారా, అన్ని విషయములలో నమ్మకంగా ఉన్నాడు. ఈ నమ్మకత్వమే ఈయన్ని బలపరుస్తూ ఉంది. 39వ అధ్యాయం ఆదికాండము 4వ వచనాన్ని ఒకసారి చూద్దామా. 4వ వచనం, యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు ఏం చేశాడు? అతని చేతికి అప్పగించాడు. ఇంటి మీద, ఆ ఇంటిలో ఉన్నదంతా, ఆ ఆస్తి అంతా పోతేపరి ఎవరికి అప్పగించాడు? యోసేపుకు అప్పగించాడు. ఎందుకని అప్పగించాడంటే ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు. ఇతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది కనుక ఇతడు నా ఇంటిలో ఉంటే నా ఇంటిని కాపాడగలుగుతాడు. ఇతడు నమ్మకస్తుడు కనుక అంత ఆస్తినంత, ముఖ్యంగా ఆ డబ్బు, ఆ పరిపాలన, ఆ ఇంటి వ్యవహారాలన్నీ కూడా యోసేపుకు అప్పగించాడు. అయితే యోసేపు చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ ఇల్లు అంతటిలో ఆయన నమ్మకముగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి ప్రియా దేవుని పిల్లారా, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం కొంచెం శ్రద్ధగా చూడండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో, ఏ సిరి అంటే అన్యాయపు సిరేది? అన్యాయపు సిరి విషయములో
మీరు నమ్మకంగా ఉండాలని చెప్తున్నాడు. చదవమా. సత్యమైన ధనమును నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీకు మీ వశము ఎవరు మీ వశము చేయును. చూడండి, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలి. అన్యాయపు సిరి అంటే ఈ లోకపు డబ్బు, ఈ లోకపు ఆస్తులు, ఈ లోకములో నువ్వు సంపాదించే సంపాదన, అది అన్యాయపు సిరి. ఒకసారి బాగా ఉంటది, ఇంకొకసారి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? పాతాళానికి తొక్కేస్తుంది. చాలా అంటే కొన్ని సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్స్ అనే ఆయన ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతో డబ్బు గడించాడు, ఎంతో ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు. ఆ సిరి అతని ఇంట చాలా గొప్పగా ఉంది. కొన్నాళ్ళకి ఏమైంది? ఆ సిరి అతని నుండి వెళ్ళిపోయింది. అతను భయంకరమైన శ్రమలకు పాలైపోయాడు. తన కుమారుడు కూడా చనిపోయాడు. చూడండి, సిరి ఇది చాలా భయంకరమైంది. దాన్ని చూసుకొని నువ్వు మురిసిపోవద్దు, దాన్ని చూసి నువ్వు గొప్పగా ఫీల్ అవ్వద్దు. అది ఈరోజు ఉంటది, రేపు పోద్ది. అలా చాలా మంది పతనమైపోయిన వారు ఉన్నారు. అయితే మీరు చూడండి, చూడండి ఒక మాట కిందకు చదవండి. 13వ వచనం చదవండి. ఏ సేవకుడును ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. చూడండి, మీరు మీరు దేవునిని సిరిని ఇక్కడ రెండుగా విడదీయాలి. దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఆ రెండు కుదరదు. సేవిస్తే సిరినైనా సేవించాలి, లేకపోతే దేవుణ్ణైనా సేవించాలి. చూడండి, అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలి. బైబిల్లో చెప్తుంది, మనుషులు ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులు ఘనముగా ఎంచేదేంటి? ఏది ఎంచుతున్నారు ఈ రోజున మనుషులు ఘనంగా? ఘనమైనది ఏదనుకుంటున్నారు? డబ్బే. సిరి ఘనమనుకుంటున్నారు. నీవు సిరిని ఘనమనుకుంటున్నావు, దానిని దేవుడు అసహించుకుంటున్నాడు. చాలా మంది అనుకుంటారు, చాలా మంది. రాత్రి మాకు ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను రోజు 2 గంటలు ప్రార్థన చేస్తాను, గంట ప్రార్థన చేస్తాను, ఏదో చేస్తాను. నేను ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయి నేను ఇప్పుడు చాలా సౌఖ్యంగా ఉన్నాను, ఆర్థికంగా దేవుడు నన్ను దీవించాడు. ఈ మాట మనందరికీ బాగానే ఉంటుంది, కానీ మనందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాలు సత్యాన్ని నేను చెప్తాను, కొంతమందికి అది వంట పట్టదు. వాస్తవాలు చెప్తాను. క్రైస్తవ్యం అనేది విహారయాత్ర కాదు, సాఫీగా సాగేది కాదు క్రైస్తవ్యం. మరి క్రైస్తవ్యం ఏమిటి? ఒక యుద్ధ భూమి. ఇక్కడ యుద్ధము. సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ధైర్యముతో పోరాడుతాడు. ఇప్పుడు మనం ఒక సైనికులం.
మనం పోరాడేవారం, విహారయాత్ర చేసేవాళ్ళం కాదు. ఈ భూమి మీద మనము జీవించినంత కాలము మనము యుద్ధ సమయములో ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు. నెమ్మదిగా ఉన్నాము, చక్కగా పడుకోవచ్చు, తినొచ్చు, సంతోషించొచ్చు, సుఖించొచ్చు. ఈ పని భూమి మీద మనకు దేవుడు ఇవ్వలేదు. ఒకడన్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. కొన్ని తరాలకు సరిపడిన ఆస్తి నీకు సమకూర్చబడిందన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచు. తిని సుఖపడటానికి కాదు ఈ జీవితం. ఈ జీవితంలో మనం సాతానుతో పోరాడాలి, దేవునితో నడవాలి. పౌలు గారు చెప్తున్నాడు ఖచ్చితంగా, సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారు హింస పొందక తప్పదు, పొందుదురు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలోనికి రండి. సిరి విషయంలో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడో మీరు ఒక మాట చూడాలి. మనం ఎప్పుడు ఏదో పాత నిబంధనలో అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించి చెప్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు చెప్పిన ఆ లోతైన విషయాలు చెప్పటానికి ఇష్టపడరు చాలా మంది. ఈ కొత్త సంవత్సరంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము చూడండి 21వ వచనాన్ని కూడా చదవండి. 21 ఏమన్నాడు? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఇప్పుడు చూడండి, సత్యమైన సిరి పరలోకములో ధనము, అన్యాయమైన సిరి భూలోకములో ధనము. భూలోకములో ధనము కోసం మనము ఎంత ప్రయాసపడతామో, అన్యాయపు సిరిని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడతామో, పరలోకములో ఉన్న ఆ సత్యమైన ధనాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడట్లేదు. ఒక యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? అరే బాయ్, నీ దగ్గర అన్యాయపు సిరి ఉంది, దాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు సత్యమైన ధనం నీకు దొరుకుతుంది అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అక్కడ చూడండి 23వ వచనం. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు కనపడవా? అందుకనే మీరుగానే ఉన్నారు. ఇప్పుడు అలాగే ఉండండి. ధనముతో తులతీగ వచ్చొద్దు. ధనము బాగా సంపాదించాలి, నేను బాగా ఉండాలి అని అనుకోవద్దు. ప్రభు ఇచ్చిన వారికి తృప్తి చెందుతూ, తినుచు, ధరించుకుంటూ ఉన్న దానితో మీరు తృప్తి చెంది ఆత్మ సంబంధమైన మెట్టులో సత్యమైన ధనం కోసం ప్రయాసపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి, అసలు ఇంకొక మాట అన్నాడండి, ఇదిగాక, ఇది అండర్లైన్ చేసుకుంటే మంచిది. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. మీతో ఏం చెప్తున్నాను? సూది బెజ్జములో సులభం. ఏది కష్టం? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కష్టం. అందుకనే ధనవంతుడు నరకములో, పాతాళములో వేదన పడుతున్నాడు. లాజరు పరలోకములో అబ్రహాము రొమ్మును. అయితే ప్రియులారా, పేతురు అడిగాడు, మరి మేము అన్నిటిని వదిలిపెట్టి వచ్చాం, మా సంగతి ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యము గాని దేవునికి సమస్తము సాధ్యమే.
మీకు ఇంకొక మాట చెప్తా, మీరు దేవుణ్ణి వెంబడించే వారికి ఏ కొదువ ఉండదు. నీకు ఆహారానికి కానీ, వస్త్రానికి కానీ, లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ దేవుడు కొదువు చేయడు. నీ అవసరాలు తీరుస్తాడు. అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. కానీ ఈ లోకములో నీ దగ్గరున్న అన్యాయపు సిరి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. అన్యాయపు సిరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకడొచ్చాడు, అయ్యా దీని మీద మరి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ సొమ్ము ఏమన్నాడు? చాలా ప్రాముఖ్యమైన మాట అడిగాడు. దీన్ని ఏం చేయాలి? కైసరుకు పొన్ని ఇవ్వుట న్యాయమా, మరి దేవునికి ఇవ్వటమా అంటే ఆ ముద్ర తీసి అన్నాడు. చూసి ఇదేంటి? ఏమన్నాడు? కైసరవి కైసరికి ఇచ్చాయి, దేవునికి దేవునికి ఇచ్చాయి. అంతేగాని కైసరి దేవునికి, దేవుని కైసరికి ఇవ్వద్దు. కొంతమంది చూడండి, ఈ అన్యాయపు సిరి విషయమై చాలా అక్రమంగా ప్రవర్తిస్తుంటారు. అది మంచిది కాదు, అది మంచిది కాదు. సరే, మంచిది. విషయంలోకి వద్దాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏమిటంటే, యేసోబు పోతే పరింటిలో నమ్మకస్తుడు, ఆ ఇంటిలో నమ్మకస్తుడు. కానీ మోషే విషయమై దేవుడు చెప్తున్నాడు ఒక మాట. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. సంఖ్యాకాండము మీరు 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. ఎవరంట? ఇప్పుడు మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందున మిర్యాము అహరోను మోషేని ఇబ్బంది పెడుతున్నాడు. మోషే మీద ఎదురు తిరిగారు. అప్పుడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడో మనం చూస్తే ఆ 6వ వచనంలో కింద అంటాడు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, తప్పుడోడు కాదు, అతడు ఎవరిని మోసం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఆయన నమ్మకస్తుడు, నా ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. అదే మాట ఎబ్రీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు రాస్తాడు. సరే, చదవద్దులేండి. ఇప్పుడు మరొకటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. 4వ అధ్యాయము. ఇందు నిమిత్తం నా ప్రభువునందు పౌలు గారు రాస్తున్నాడు. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ వద్దకు పంపుచు. తిమోతి ఎవరంట? పౌలు రక్షించిన తిమోతి. ఏమండి, పౌలు దగ్గర పరిచారకుడుగా ఉన్న తిమోతి ఎలా ఉన్నాడంట? ఏమని చెప్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు చూడండి, ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ వద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమునా నేను బోధించే విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. చాలమ్మా, చాలు. నేను నడుచుకున్న విధముగా నేనే విధంగా ఉన్నాను.
నేను ఎలాంటి వాడును, నేను ఎలాగూ ప్రార్థన చేశాను, నేను ఎలాగూ వాక్యం బోధించాను, నేను ఎలాగూ లోకానికి పాపానికి దూరంగా ఉన్నాను, అలాగే నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతి, అతడు నమ్మకస్తుడు, ఏ పని అప్పగించిన ప్రతి విషయంలో నమ్మకస్తుడు అతడు. ఈ రోజున దేవుని విషయంలో ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారు? యథార్థంగా ప్రవర్తించేవారు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీరు అందరూ కూడా మీరు నమ్మకమైన వారుగా ఉన్నారా? నమ్మకమైన వారుగా జీవిస్తున్నారా? ప్రార్థనలో నమ్మకంగా ఉన్నారా? నేను చెప్పాను, మరలా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, 2024లో మీ ఫెయిల్యూర్స్ అన్ని కూడా 2025లో విజయవంతం చేసుకోవాలి. విజయవంతం చేసుకోవాలి. దేవుడు అందుకే మరొక సంవత్సరం నీకు ఇచ్చాడు. ప్రార్థన చేయండి, నమ్మకంగా ప్రార్థన చేయండి, వాక్యం బైబిల్ చదవండి నమ్మకంగా. నమ్మకస్తులుగా ఎప్పుడు ఉంటారంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు. వాక్యానుసారంగా నువ్వు జీవించలేదు అంటే నీ జీవితంలో నమ్మకత్వం లేదు. నమ్మకత్వం లేదు. కనుక నమ్మకస్తులుగా మీరుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. దేవుని వాక్యం చెప్పినట్లుగా మనము జీవించాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి. బైబిల్లో సలహాలు లేవు. మీకు సలహా ఇవ్వటానికి బైబిల్ లేదు ఇక్కడ. అమ్మా ఇలా నడుచుకుంటే మంచిది, అమ్మా నువ్వు పాపాన్ని మానేస్తే మంచిది, నా సలహా అమ్మా అని బైబిల్ చెప్పట్లేదు. ఏం చెప్తుంది? ఆజ్ఞ ఇస్తుంది. నువ్వు పాపం మానే, లేకపోతే చస్తావు. చూడండి, ఆజ్ఞ. నువ్వు వాక్యానుసారంగా బ్రతుకు, మంచిది అంటలేదు, బ్రతుకు. బైబిల్ ఎప్పుడు కూడా ఆజ్ఞాపిస్తుంది. బైబిల్ బ్రతిమలాడట్లేదు ఎక్కడ. ఖచ్చితంగా ఖండితంగా బోధిస్తుంది బైబిల్. ఆజ్ఞ. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ విషయంలోనూ సిగ్గుపడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తును పోలిన జీవితం మనలో ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. పోతే పరి ఇంటిలో ఆస్తి మీద అంతా కూడా దేవుని చిత్త ప్రకారమే నడిచాడు. 1-2 వచనాలు చదువుదాం. రేపు ఆదివారం నాడు చెప్పుకుందాం ఎక్కువగా. 1-2 వచనాలు చదవండి, ఎందుకంటే ముగింపు. దేవుని చిత్తం అదేమిటి అంటే, దేవుని చిత్తం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక. అబ్బా, ఎంత గొప్ప మాట అంటున్నాడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక కాగా మీరు విధేయులకు పిల్లలై ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉంటే మంచిది అన్నాడా? ఇది నా సలహా అంటున్నాడా? అంటలేదు.
మీరును పరిశుద్ధులై ఉండండి. ఎక్కడ? దేనిలో? దేనిలో? దేనిలో అంటే సమస్త ప్రవర్తన యందు, ప్రతి విషయములో, ప్రతి విషయములో. అందుట్లో ఇక తిరుగులేదు. మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు నమ్మకంగా ఉండండి. సమస్త ప్రవర్తన యందు యథార్థంగా ఉండండి. అదే దేవుని యొక్క చిత్తము. ఆ మాట కూడా చదువుదాం చూడండి. దేవుని యొక్క చిత్తం. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. 4వ అధ్యాయం 3వ వచనం చదువుమా. ఏంటంట? మీరు అంటే సంఘం. సంఘం అంటే ఎవరు? మీరే. అంటే నేను కూడా. మనందరం మీరు పరిశుద్ధులగుటయే అన్నగా. దేవుని చిత్తం ఏంటి? జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాషి యందుగాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. అది ఎరిగియుండుటయే. ఎరగాలంటే వాక్యములోకి రావాలి. నీ శరీరాన్ని, నీ జీవితాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధమైనదిగా కాపాడుకోవాలి. అన్యజనుల వలె కామాభిలాష యందు కాదు. అన్యజనుల వలె జారత్వం అందు కాదు. అన్యజనుల వలె ఏది? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో, లోకముతో స్నేహము చేయటం కాదు. మీరు ఎలాగూ కాపాడుకోవాలో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అదే నమ్మకత్వం, యథార్థంగా. ఏసోబు తర్వాత చెప్పుకుందాం. ఏసోబు పోతే పరింటిలో నమ్మకంగా ఉన్నాడు కనుకనే నమ్మకమైన వానికి ఏం దొరుకుతుంది? దీవెన, కిరీటము, పరలోక మహిమ. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చూడండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. స్తోత్రం. అందరూ ఒక్క నిమిషం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా, నీవు నాతో మాట్లాడావు. నేను నమ్మకంగా బ్రతుకుతానయ్యా, నమ్మకమైన జీవితాన్ని జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను క్షమించు. నేను 2024లో నేను చాలా బలహీనుడయ్యాను. నన్ను క్షమించు. ఈ 2025లో నేను ఆత్మ సంబంధమైన మెట్టులో నమ్మకంగా జీవిస్తాను ప్రభువా, నమ్మకంగా జీవిస్తాను ప్రభువా అని ప్రార్థన చేయి.